ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. కాంగ్రెస్ అధిష్టానం వల్ల, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల మాదిగల రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడం జరుగుతుంది. అదే సమయంలో బీసీలను రాజకీయంగా అణగదొక్కడం కూడా జరుగుతుంది. రేపు మే 13వ తారీఖున జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగల ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్ అధిష్టానానికి లేదు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదు. బీసీల ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్ అధిష్టానానికి లేదు, రేవంత్ రెడ్డి గారు కూడా లేదు. ఈ విషయం మేము స్పష్టం చేస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ సీట్లు అంటే మాదిగేతరులకు ఇస్తున్నారు, మాలలకు ఇస్తున్నారు. జనరల్ స్థానాలంటే రెడ్లకు ఇచ్చుకుంటున్నారు, బీసీలను అనగదొక్కుతున్నారు. మొన్న బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంకి వచ్చిందంటే కాంగ్రెస్ నేతల గొప్పతనం కాదు, కేసీఆర్ కుటుంబ నియంతృత్వ పాలన మీద విసుగు చెందిన ప్రజలు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్కు మాత్రమే ఓటేశారు. అందువల్లనే కాంగ్రెస్కు ఓటు అధికారంకి వచ్చేసింది. కానీ రేవంత్ రెడ్డి గారి పాలనలో కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రధానంగా బీసీల రాజకీయ ఎదుగుదల అడ్డుకోవడం జరుగుతుంది, మాదిగలను రాజకీయంగా అనగదొక్కడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు షెడ్యూల్ కులాల జనాభాలో 70% ఉన్నారు. అంటే జనాభా పరంగా 12-13% ఉన్నారు. 12-13% ఉన్నప్పుడు మాదిగలకు 3 పార్లమెంట్ ఎస్సీ రిజర్వేషన్లో కానీ, ఇదే సమయంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల సందర్భంగా కూడా కానీ 4లో 3 మాకు రావాల్సింది పోయి 1 కూడా మాకు ఇవ్వలేదంటే మాదిగల్ని రేవంత్ రెడ్డి గారు ఎంత విస్మరించిండో, కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఏ విధంగా అనగదొక్కే ప్రయత్నం చేసిందో రుజువు అవుతుంది. షెడ్యూల్ కులాలంటే, రిజర్వేషన్లు అంటే మాలలే అన్నట్టుగా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి గారు భావించుకున్నట్టుగా అనిపిస్తున్నది. కాబట్టి కాంగ్రెస్ దృష్టిలో దళితులంటే మాలలే అయినప్పుడు, వాళ్ళకే సీట్లు ఇస్తున్నప్పుడు మరి మాదిగల ఓట్లు, మాదిగ ఉపకులాల ఓట్లు అడిగే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి లేదని మేము స్పష్టం చేస్తున్నాం. మరొక వైపు జనరల్ స్థానాలంటే రెడ్లకే ప్రాధాన్యత పెంచుండే అనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. అందులో భాగంగా ఇప్పటికీ ప్రకటించిన దాంట్లో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఇప్పటికే 6 లోక్సభ స్థానాల్లో ప్రకటించడం జరిగింది. అటు మహబూబ్ నగర్ నుంచి మొదలుకుంటే, చేవేల నుంచి మొదలుకుంటే, నల్గొండ నుంచి మొదలుకుంటే, పొగనూరు నుంచి మొదలుకుంటే, అదే సమయంలో మన మేడ్చల్కి సంబంధించిన నియోజకవర్గం సంబంధించిన మొదలుకుంటే చివరికి నిజామాబాద్ వరకు మొత్తం రెడ్లకు కేటాయించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.